తిరుపతిలో స్వరూపానందేంద్ర స్వామి మఠాన్ని సీజ్ చేసిన నేపథ్యంలో, ఆయన మఠంలో అదనపు కట్టడాలు ఉన్నాయని చెప్పి సీజ్ చేసిన నేపథ్యంలో, ఒక కామన్ కమిటీని రూపొందించారు. ఆ కమిటీలో టీటీడీ అడిషనల్ ఈఓ, చీఫ్ ఇంజినీరు, పంచాయతీ డిప్యూటీ ఈఓ, డిఎఫ్ఓలతో కామన్ కమిటీ నియమించారు. ఆ కమిటీలో మఠాలకు సంబంధించిన మరొక 5 మఠాలకు సంబంధించిన 5గురు ప్రతినిధులు కూడా అందులో చేర్చారు. ఈ కమిటీ తిరుపతిలో ఉన్న మొత్తం 34 మఠాలను తనిఖీ చేసి, అందులో జరిగే అక్రమ కార్యకలాపాలు అంటే వాళ్ళు మండపాలని, గదుల్ని అక్రమంగా అద్దెకించుకోవడం, ఇంకా ప్రజల నుంచి విరాళాలు సేకరించి వాటిని దుర్వినియోగం చేయడం లాంటి కార్యక్రమాల మీద నిఘా పెడతామని చెప్పి ఈ కామన్ కమిటీ చెప్తా ఉంది. అంటే ఈ కామన్ కమిటీ వేసిన తర్వాత ఒక 5 మఠాలకు సంబంధించిన ప్రతినిధులను అందులో చేర్చుకోవడం అనేది ఆ 5 మఠాలకు ఎగ్జామ్షన్ ఇచ్చినట్టుగా తెలిసిపోతా ఉంది. ఈ మఠాల వాళ్ళు అక్కడ మఠాలు స్థాపించుకోవడానికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి అనుమతించిన తర్వాత వాళ్ళు గదులు, మండపాలు అద్దెకించుకోకుండా వాళ్ళ మఠాలు నిర్వహించడం కష్టం అవుతుంది. అదే కాకుండా పబ్లిక్ నుంచి విరాళాలు సేకరించకపోవడం వల్ల కూడా వాళ్ళ మఠాలు నిర్వహించలేరు. అలాంటి పరిస్థితుల్లో ఆ మఠాలని తనిఖీ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎందుకు ఏర్పడింది అంటే, స్వరూపానందేంద్ర స్వామి మఠాన్ని సీజ్ చేసినందుకు గాను పక్షపాతం వహించారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన స్వామి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తరచూ ఆయన సందర్శిస్తాడు కనుక పక్షపాతం వహించారనే మ్యాటర్ని కవర్ చేయడానికి మిగతా మఠాల మీద, మొత్తం 34 మఠాలు ఉన్నాయి, ఆ మఠాల మీద కూడా నిఘా పెంచారు. కానీ ఆ మఠాల నిర్వహణకు అనుమతించిన తర్వాత ఆ మఠాల్లోని ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆ మఠాల నిర్వహణకు సంబంధించి కొన్ని విధి విధానాలు రూపొందించి మొదటి నుంచి అనుసరించాలి. కానీ హఠాత్తుగా ఇప్పుడు ఆ మఠాలని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు.